హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఎ స్వీట్ అండ్ క్యూట్ లాంగ్ వీడియో. ఏంటి సడన్‌గా కాలేజ్‌లో ఊడిపడ్డా అనుకుంటున్నారా? బ్యాక్ టు మళ్ళీ కాలేజ్ అన్నమాట. ఇదే మాకు కాలేజ్‌లో ఫైనల్ డేస్. మేబీ మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. సో, ఫైనల్‌గా మేము ఈసారి కాలేజ్‌కి ఎందుకొచ్చామంటే ప్రాజెక్ట్ ఉంది గదా! సో, అది సబ్మిట్ చేద్దామని చెప్పేసి వచ్చాము. ఇదే ఇక ఫైనల్ రివ్యూ మాకు. మార్నింగ్ అందరం రెడీ అయ్యేసి టైంకంతా ల్యాబ్‌కైతే వెళ్ళిపోయాం. అక్కడ సార్ మా డాక్యుమెంటేషన్, పీపీటీసీ అంతా చెక్ చేస్తున్నారనమాట. కరెక్ట్‌గా ఉన్నాయో లేదో అని చెప్పేసి. యాక్చువల్లీ వాళ్ళ ప్రాజెక్ట్ రివ్యూ ఒక్కటే కాదు, దాంతో పాటు సిగ్నేచర్ డే ప్రోగ్రామ్ కూడా పెట్టుకుంటున్నాము. మార్నింగ్ అంతా ప్రాజెక్ట్ రివ్యూ సబ్మిషన్ ఉంటది. అండ్ ఆఫ్టర్‌నూన్ నుంచి ఈ సిగ్నేచర్ డే అయితే పెట్టుకుంటాము. ఫైనల్ సెమిస్టర్ ఫీ ఉంటే అది పే చేసేసి మళ్ళీ ఆఫ్టర్‌నూన్ లంచ్ తెచ్చింది మా ఫ్రెండ్ మా కోసం. మేము అక్కడే తింటున్నాము. ఆ తర్వాత మళ్ళీ హాస్టల్‌కి వెళ్తూ మా ఫ్రెండ్‌కి అయితే ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు. దాన్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నామనమాట. అంటే హాస్టల్‌కి వెళ్ళే వరకు ఉండలేం కదా! ఈ గ్యాప్‌లోనే ఓపెన్ చేసేస్తున్నాము. ఆ గిఫ్ట్ ప్యాక్‌లో లోపల ఏముంటుందో అని ఆతృత తట్టుకోలేక నేను ఓపెన్ చేస్తా అని ఇద్దరు కొట్టుకుంటున్నారు మా ఫ్రెండ్స్. పోనీలే అని చెప్పేసి ఇటు సైడ్ ఒకరు, అటు సైడ్ ఇద్దరు ఓపెన్ చేసేస్తున్నారు. ఆ గిఫ్ట్ ప్యాకింగ్‌లోనే తెలిసిపోయి ఉంటుంది మీకు ఏ గిఫ్ట్ అని చెప్పేసి. ఫ్రేమ్ అన్నమాట అది. అలా గిఫ్ట్ ప్యాకింగ్ ఓపెన్ చేసుకుంటూ మళ్ళీ రూమ్‌కొచ్చేసి హాస్టల్‌లో రెడీ అయిపోయామన్నమాట. ఆఫ్టర్‌నూన్ అది సిగ్నేచర్ డే ఉందని చెప్పాను కదా! దానికోసం రెడీ అయిపోయాము. యాక్చువల్లీ ల్యాబ్‌లో తిన్నాం. మళ్ళీ మా ఫ్రెండ్స్ బయటికెళ్ళింటే వాళ్ళతో పాటు కూల్ డ్రింక్ తెప్పించుకున్నాం అనమాట. సో, రెడీ అయిపోయి ల్యాబ్‌కైతే వెళ్ళిపోయాము. ఇక మేమొచ్చి కూర్చున్న కొద్దిసేపటికి మా టీ షర్ట్స్ కూడా వచ్చేసాయి. అందులో ఉన్నవి మా టీ షర్ట్సే. నేను టీ షర్ట్ వేసుకునే వరకు చాలా భయపడ్డాను. నా సైజ్ వస్తుందో, లేకపోతే ఇంకా లూజ్‌గా వస్తుందో, లేకపోతే టైట్‌గా వస్తుందో అని చెప్పేసి. కరెక్ట్ సైజ్ ఆర్డర్ పెట్టానో లేదో అని చాలా కన్‌ఫ్యూజింగ్‌లో ఉండింటి. మా కాలేజ్ గ్రూప్‌లో అయితే పోల్ పెట్టారు. ఎవరికి ఏ సైజ్ సరిపోతుంది చూస్ చేసుకోండి అని చెప్పేసి. బట్ నేను ఫస్ట్ ఎమ్ పెట్టాను. మళ్ళీ తర్వాత ఎస్‌లోకి షిఫ్ట్ అయ్యాను. అందుకే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఎమ్ సరిపోతుందా, లేకపోతే ఎస్ సరిపోతుందా అని చెప్పేసి. హియర్ మై క్యూట్ హెయిర్ స్టైల్ అండ్ అవుట్‌ఫిట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక రెడీ అయిపోయాను కదా! అందుకే మంచిగా వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట నాకు నచ్చినట్టు. అదేంటో రెడీ అయిపోయాక వీడియోస్ తీసుకోకుండా, పిక్చర్స్ తీసుకోకుండా ఉండలేము కదా! అందులో నేను కూడా ఒకదాన్ని. ఇదే నా టీ షర్ట్ అనమాట. ఫైనల్‌గా నాకు సరిపోయింది ఆ టీ షర్ట్. అంటే ఎవరి టీ షర్ట్స్ మీద వాళ్ళ పిక్స్ ఉంటాయి మధ్యలో. అండ్ చుట్టుపక్కల అంతా క్లాస్మేట్స్ పిక్స్ అయితే ఉంటాయి. సో, నా టీ షర్ట్ మీద నా పిక్ ఉంది మిడిల్‌లో. అండ్ పక్కనంతా మా క్లాస్మేట్స్ అనమాట వాళ్ళు. సో, ఇక అందరూ ఎవరి టీ షర్ట్స్ వాళ్ళు తీసుకొని ట్రైల్ వేస్తున్నారనమాట. సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఇంకా ఏమైనా లూజ్ ఉన్నాయో, లేకపోతే టైట్ ఉందా అని చెప్పేసి చూసుకుంటున్నారు. బట్ ఓకే, అందరికీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్‌గానే వచ్చాయి. ఎవరి సైజ్ వాళ్ళకి వచ్చేసింది. అందరూ వేసేసుకొని ఇంకా సిగ్నేచర్ డే అయితే మేము స్టార్ట్ చేసేసాము. వీడియో జనార్దన్ థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. సుజీ సర్లే
వాళ్ళకి టీ షర్ట్స్ వేసుకున్న వెంటనే ఏం మెమొరీస్ గుర్తొచ్చాయో తెలియదు కానీ వేసుకున్న వెంటనే అక్కడే స్టార్ట్ చేశారు సిగ్నేచర్స్ చేసుకోవడం, ఇంకా మెమొరీస్ అన్నీ రాసుకోవడం. ఇంతమందికి ల్యాబ్లో ఏం ప్లేస్ సరిపోతుంది చెప్పండి మీరే. అందుకే మళ్ళీ కిందకి దిగేసి వస్తున్నాము. అక్కడైతే కింద చాలా ప్లేస్ ఉంటుంది కదా, అందరూ స్లోగా నిదానంగా రాసుకోవచ్చు అని చెప్పేసి అందరూ కనిపిస్తారు అక్కడైతే. గైస్, మాటల్లో పడి మిమ్మల్ని ఒకటి అడగడం మర్చిపోయాను. నాకు టీ షర్ట్ సెట్ అయిందా, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ టీ షర్ట్ ఎలా కనిపిస్తుందో, ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అంతా ఏమీ రాయించుకోలేదు నేను, అదే ల్యాబ్లో ఉన్నాను కదా, వీడియోస్ తీయడమే సరిపోయింది అందరికీ. మళ్ళీ కిందకి వచ్చేసాక మా ఫ్రెండ్స్తో అందరితో అయితే సిగ్నేచర్ చేయించుకుంటున్నాను. గైస్, మా ఫ్రెండ్స్ గ్రూప్లో అదే మా బ్యాచ్ ఉంటుంది కదా, మా బ్యాచ్లో ఒక అమ్మాయి మిస్ అయ్యింది, తను రాలేదు. సో ఆ అమ్మాయి ఎవరో మీకు అర్థమై ఉంటే ఆర్ మీకు తెలిసింటే ఇంతకుముందే చూసింటే కనుక నాకు కామెంట్ చేయండి. బట్ తను కూడా ఉంటే చాలా బాగుండేది, ఎందుకంటే అందరం ఒకే దగ్గర ఉన్నాం, ఒక్కరు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందరు పిక్చర్స్ తీసుకుంటున్నాం, అందరం కలిసి వీడియోస్ తీసుకుంటున్నాం, బట్ తను ఒక్కటే లేదు. తను కూడా ఉంటే ఆ ఫిల్ అయ్యేది మా బ్యాచ్ అంతా. యాక్చువల్లీ లిటరల్గా ఏం రాయాలో నాకు తెలియదు, కన్ఫ్యూజింగ్లో అలా నిలబడి ఆలోచిస్తున్నా కొద్దిసేపు ఏం రాయాలి, ఎలా రాయాలి అని చెప్పేసి. అంటే అంత ఫాస్ట్గా ఏం రాయాలి, ఎలా ఆలోచించుకోవాలి అని చెప్పేసి కన్ఫ్యూజింగ్లో ఉండే. బట్ ఫైనల్గా అలా ఆలోచించుకొని స్లోగా అన్నీ గుర్తు తెచ్చుకొని అన్నీ అయితే రాసేసాను నేను. ఇదే మన క్లాస్మేట్స్ తీసుకొచ్చిన కేక్, బట్ ఎవరు తినలేదు, అందరు ఫేసెస్కే రాసుకేసుకున్నారు. కేక్ అంతా ఫేస్కి అయిపోయింది. నేను చాలా ఫీల్ అయ్యాను, ఒక్క పీస్ కూడా నా నోట్లోకి వెళ్ళలేదని చెప్పేసి. బట్ నేనైతే అక్కడున్న చెర్రీని దొంగిలించేసాను, వీళ్ళకి తెలియదు కదా, అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు, గుంపులో గోవింద ఎవరు గమనించారు కదా అని చెప్పేసి అక్కడున్న చెర్రీని తినేసాను. బట్ కేక్ తినలేదు, నేను చాలా ఫీల్ అయ్యాను, అంత పెద్ద కేక్ వేస్ట్ అయిపోయిందని చెప్పేసి. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు ఇలా ఒకరి చుట్టూ ఒకరు గుంపులుగా వాలిపోయారు. నాకు తెలిసి ఇలా ఎగ్జామ్ షీట్లో కూడా ఇంత పెద్ద ఆన్సర్స్ రాసిండాం, బట్ టీ షర్ట్స్ మీద మాత్రం ఒకరికొకరు నింపేసుకుంటున్నారు. Like
Happy birthday to you. सार की ना करती सार की ना करती हैप्पी सिग्नेचर डे వీడియో తీసుకుంటా అంటావు గైస్ 4 ఇయర్స్ ఎలా గడిచిపోయాయో తెలియదు కానీ నాకు మాత్రం చాలా మెమరీస్ ఉండిపోయాయి ఈ కాలేజ్లో. అందరితో చాలా బాగా ఎంజాయ్ చేశాను, చాలా బాగున్నాను అండ్ నేను చాలా మిస్ అవుతున్నానని చెప్పొచ్చు ఈ కాలేజ్ని. అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. బట్ మెయిన్లీ ఏంటంటే ఆ మెస్లో పడిన గొడవలన్నీ నేనైతే ఇంకెక్కడా పడింటాను. ఆ మెస్లోనే చాలా మెమరీస్ ఉన్నాయి నాకైతే. అందరితో గొడవ పడింటాను ఆ మెస్లో. ఇంకా ఎన్ని క్లాసెస్ బంక్ కొట్టింటామో మేమైతే. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి అసలు సగం క్లాసెస్ అన్నీ వెగ్గొట్టేసాం. ఇంకా కొన్ని టైమ్స్ అయితే క్లాస్కి లేట్గా వెళ్ళామని చెప్పేసి బయట కూడా నేర్చుకున్నాం. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను. సో ఫైనల్గా ఇవాళ ఇదనమాట మా కాలేజీలో సిగ్నేచర్ డే. చాలా బాగా జరిగింది. చాలా డేస్ తర్వాత కాలేజ్కి వచ్చి చాలా ఎంజాయ్ చేసాం అనిపించింది నాకైతే. అండ్ చాలా షేర్ చేసుకున్నాం అందరం. ఇదే లాస్ట్ కదా మన కాలేజ్లో ఎలా ఎంజాయ్ చేసాం, ఎలా ఉండేవాళ్ళం, ఎలా చదివేవాళ్ళం అని అన్ని గుర్తు చేసుకుని చాలా ఎంజాయ్ చేసాం మేము ఇవాళ అయితే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్లాస్లో ఎప్పుడు ఎవరితో మాట్లాడిన వాళ్ళం, బట్ ఇవాళ సిగ్నేచర్ డే కదా అందరినీ మీట్ అయ్యి అందరి టీషర్ట్స్ మీద సిగ్నేచర్ చేసి మేము కూడా చేయించుకొని అందరితో ఫైనల్ బాయ్ చెప్పేసి అందరం చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇవాళ అయితే. ఓన్లీ ఈ సిగ్నేచర్ డే ఒక్కటే కాదు, నెక్స్ట్ ఫేర్వెల్ కూడా చేసుకున్నాం మేము. అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటిల్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో బ్యూటిఫుల్ మెమరీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.